చెప్తున్నారు అనేదని నేను చెప్పాలి అనుకుంటున్నాను. అయితే క్యాస్ట్ రిలీజియన్ అని చాలా కొట్లాడేసుకుంటున్నారు. నిజంగానే అలా ఎందుకు కొట్లాడుకోవడం? అందరూ కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది కదా. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళ దేవుని వాళ్ళు పూజిస్తారు. ఎవరు అడ్డు చెప్పారేంటి? కానీ చాలామంది అటు నుంచి ఇటు నుంచి అటు నుంచి ఎవరైనా కూడా క్రిస్టియన్స్ ఆర్ హిందూస్ కానీ ఇద్దరు అలానే ఉన్నారు. ఒకరిని తీసేయలేదు, ఒకరిని యాడ్ చేయని అవసరం లేదు. మొన్న రీసెంట్గా వరల్డ్ కప్ విన్నాం కదా. సో ఎవరైతే ఉన్నారో జెన్నిఫర్ సంథింగ్ పేరు ఉంటుంది ఆమె, సరే మీరు విన్నింగ్ అయ్యారు కదా, సో మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఫస్ట్ ఐ థ్యాంక్ టు జీసస్ అని చెప్పేది. సో జీసస్కి చెప్తామని చాలామంది ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆమెని చాలా భయంకరంగా బూతు కానీ అవి అన్నీ తిట్టారు. సో ఇప్పుడు ఆమె అదే హిందూ అయ్యి జై గోవింద అంటే ఎవ్వరు ఒక్క మాట కూడా అని ఉండేవాళ్ళు కాదు. అంటే అది ఖచ్చితంగా ట్రెండింగ్ అయ్యేది కాదు అండ్ కామెంట్స్ కూడా ఏం కాదు. ఫలితంగా అన్ను జై గోవింద అనేవాళ్ళు. అక్కడ మీకు ఆ జీసస్ అన్న పదం మీకు తప్పైపోయింది. యాక్చువల్లీ ఎవరికి ఇష్టమైన దేవుని వాళ్ళు తలుచుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు అదే మూమెంట్లో జై గోవింద అంటే ఇంత రచ్చ జరిగేది, ఇంత సోషల్ మీడియాలో ఇంత హంగామా అవన్నీ ఏమైనా జరిగేవే కాదు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు అలానే